హాయ్ హలో అండి, అంతా బాగున్నారా అండి? వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పోట్లీ బటన్స్ బ్లౌజు. దీన్ని లైవ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాను. స్టిచ్చింగు కటింగు అంతా కూడాను. స్టిచ్చింగు ఒక లైవ్, కటింగు ఒక లైవ్, రెండు లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు అవి సెర్చ్ చేశారంటే మీకు అర్థమవుతుంది బాగా. ఇది కటోరీ కటింగు, ఇది ఇంజిబుల్ స్టిచ్చింగు. 99% ఇంజిబుల్ స్టిచ్చింగేను. కటోరీ కటింగు, స్టిచ్చింగు అన్నీ కూడాను లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నా లైవ్లు కనుక సెర్చ్ చేశారంటే మీకు ఈ రెండు కటింగు స్టిచ్చింగ్ కూడా మీరు చూడగలుగుతారు. అర్థమవుతుందా? అంతా కూడాను స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది. మీరు ఇలా నేర్చుకున్నారంటే బ్లౌజులు కొత్తగా నేర్చుకొని బయట వాళ్ళకి కుట్టేవాళ్ళు కనుక ఈ విధంగా కుట్టడం అలవాటు పడ్డారంటే మీరు ఛార్జెస్ కూడా ఎక్కువగా డిమాండ్ చేయొచ్చు. తప్పనిసరిగా వాళ్ళు ఇలా కనుక మనం స్టిచ్చింగ్ చేసామంటే తప్పనిసరిగా మనకి ఎక్కువ పేమెంట్ ఇవ్వడానికి కూడాను ఇష్టపడతారు. మీరు ఈ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చూసారంటే కొన్ని కొత్త టిప్స్ ఉన్నాయి. మీకు పనికొచ్చే టిప్స్, చాలా మంచి టిప్స్ ఉన్నాయి. కాంబినేషన్ బాగుంది చూడడానికి. నేను కావాలనే మీకు వీడియో లాగా పెడుతున్నాను. లైవ్లు చూసినంతగా వేల మంది లైవ్లకి అయితే వస్తున్నారు. స్టిచ్చింగ్ ఇలా వీడియోస్కి అయితే పెద్దగా చూడడం లేదు, రావడం లేదు. అందువల్ల నేను ఎక్కువగా లైవ్లే చేస్తున్నాను, లైవ్ ప్రోగ్రామ్సే చేస్తున్నాను. మీరు ఆ రెండు చూసి ఈ వీడియో కూడా చూసారంటే మీకు ఈ పోట్లీ బటన్స్, కటోరీ కటింగు, ఇన్విజిబుల్ స్టిచ్చింగు అంతా మీకు బాగా చేతనవుతుంది ఈజీగాను. రెండు లైవ్లు, ఇదొక వీడియో. ఇవి కనుక మీరు చూసారంటే మొత్తం కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. మీరు చూపిస్తాను సగం జాకెట్లు, నెక్కులు. వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నేను హ్యాండ్స్ అవి కూడా చూసుకుంటారు. గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా కుట్టాల్సి వచ్చింది. ఆ వారం మనం ఛార్జ్ ఎక్కువగా కూడాను డిమాండ్ చేయొచ్చు. ఇలా కుట్టిన జాకెట్లు ఎక్కువ రేట్లే తీసుకోవచ్చు. ఇవి హ్యాండ్స్కి అతుకులు కూడాను 4 అతుకులు వచ్చేసాయి. 4 పక్కల 4 అతుకులు వచ్చేసాయి. మనం ఇలా కనుక 4 అతుకులు కనుక వేసామంటే మనకి అవంతా స్టిచ్చింగ్లోకే వెళ్ళిపోతాయి, ఖర్చుల్లోకే వెళ్ళిపోతాయి. ఎంత కొంచెమే మిగులుతాయి, మనకు అసలు కనిపించవు కూడాను. అదే కనుక ఒక పక్కకే కనుక వేసామంటే 2 పక్కలే వచ్చేలాగా చాలా ఒక 5 పాయింట్ల మేర మనకి అతుకులు వచ్చేలా ఉన్నాయి, అవి కనిపిస్తున్నాయి. కస్టమర్స్ ఇష్టపట్టలేదు. అంతంత అతుకులు కనిపిస్తూ ఉంటే బయటికి మా పొద్దు కనపడకుండా వేయమంటున్నారు. అందుకని నేను ఈ బ్లౌజ్కి 4 అతుకులు వచ్చేలాగా వేశాను. చాలా ఈజీగా మీరు అది కూడా ఎలా కుట్టుకోవాలి ఏంటి అంత లైవ్ ప్రోగ్రాంలో ఉంది. ఆ అతుకులు ఎలా వేసుకోవాలి ఈజీగా అనేది ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తే చాలా తక్కువగా అతుకులు కనిపిస్తున్నాయి మీకు. నా వీడియోస్ని, నా లైవ్స్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ కానీ లైవ్స్ కానీ మీకు అందుతాయి. వీడియోస్ కానీ లైవ్స్ కానీ ఏవైనా కానీ మీకు మీ నోటిఫికేషన్కి వస్తాయి. తప్పకుండా ఈ వీడియో చూడగానే ఒక్క లైకు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబు చేసుకోండి. నాకు ఇది మానిటేషన్ కూడా అయిపోయిందండి, కానీ బాగా పిన్ రాలేదు. పిన్ రావాలంటే $10 రావాలన్నారు. $10 రావడానికి కూడా ఇప్పుడు 2 నెలలు అయినా కానీ రాలేదంటే యూట్యూబ్ ఎంతగా మమ్మల్ని ఆడుకుంటుందో అర్థమవుతుంది.
$10 రావడానికే వేలు మనకి లైవ్లు పెట్టినప్పుడు వస్తున్నాయి. 60,000, 70,000, 40,000, 50,000. అయినా కానీ రూపాయలు పైసల్లో ఇస్తున్నాడు అమౌంటు. అది ఎప్పటికీ $10 కావాలి నాకు, ఎప్పుడు రెమ్యూనరేషన్ రావాలి. చాలా కష్టం అండి బాబు. ఏదో చేస్తున్నాం కాబట్టి వదలలేక వీడియోలు పెడుతున్నాం అంతేను. మీరు ఒక్క లైకు, ఒక్క కామెంటు, ఒక్క సబ్స్క్రైబు ఇవ్వడానికి చాలా కష్టపడతారు. మేము దీన్ని చాలా కష్టంతో లైవ్ పెట్టినా, వీడియో పెట్టినా చాలా కష్టం అండి. టైలరింగ్ అయితే మాత్రం అన్నిటికంటే కూడాను టైలరింగ్ చాలా కష్టం. కటింగ్ కానీ, టైలరింగ్ కానీ, అసలు లైవ్ పెట్టినప్పుడైతే ఇంకా కష్టం. ఎందుకంటే లైవ్లో మీ ముందు వీడియోస్ అయితే మేము ఆపుకుంటూ ఎడిట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. లైవ్లో అయితే ఎలాంటి అవకాశమూ ఉండదు. డైరెక్ట్గా మీకు మేము అన్ని విషయాల్లో దొరికిపోతాము. అయినా చాలా జాగ్రత్తగా లైవ్లు పెడుతూ ఉంటాము. చూడండి, అలా కనుక కుడితే మనకి ఖర్చులు కూడాను బయటికి కనిపించకుండా ఉంటుంది. నేను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కానీ, కటింగ్ కానీ అంతా కూడాను మీరు నేర్చుకునే వాళ్ళకి బాగా పనికొచ్చేలాగా నేను పెట్టాను. స్టిచ్చింగ్ కూడాను, ఆఖరికి వీపు పట్టి వేసే దగ్గర నుంచి అన్నీ కూడాను, కాజాల పట్టి, ఉక్సులు పట్టి కానీ అన్నీ మంచి మంచి టిప్స్ తోటి చెప్పాను నేను. ఇలా కనుక కుట్టుకుంటే ఇలా గుచ్చుకునే ఎక్కువ చెంకి ఉంది అంతా కూడాను. బ్లౌజు ఇలాగే కుట్టమంటే ఇలాగే కుడుతున్నాను నేను, గుచ్చుకోకుండా ఉంటుంది జాకెట్టు. అందువల్ల ఇలా పూర్తి చేశాను నేను బ్లౌజ్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండానే పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయండి. అలా మనం కుట్టుకుంటే బాగుంటుంది. ఆఖరికి హ్యాండ్స్ కూడాను నేను అలాగే జాయింట్ చేశాను. అవి జాగ్రత్తగా గమనించారంటే ఈజీగా మీరు కూడా జాయింట్ చేసుకోవచ్చు. అలాగేను వాటంతా కూడాను అవి చూడండి సరిపోయిందా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు మనం అలా జాగ్రత్తగా హ్యాండ్ చూసుకోవాలి. బాగానే సరిపోయింది. అయినా కానీ మనం దాన్నంతా కూడాను ట్రిమ్ చేసుకోవాలి. పీసులు గీసులు అలాంటివన్నీ ఉంటే మనకి మంచి వైపు కనిపిస్తాయి. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. సరిపోయిందా లేదా అనేది కూడాను మనం ఎప్పటికప్పుడు ఏ చేతికి ఆ చేయి సరిగ్గా చూసుకోవాలి. స్కిప్ చేయకుండా వీడియో చివరికంట చూస్తేనే మీకు బాగా చేతనవుతుంది. ఆఖరికి ఫ్రంట్ వైపు క్రాస్ కూడా హ్యాండ్స్కి అప్పటికప్పుడే తీస్తున్నాను నేను. ఏ చేతికి ఆ చెయ్యే తీసి అప్పటికప్పుడు జాయిన్ చేస్తున్నాను మీకోసం. ఇలాగైతే మీకు ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ కాబట్టి కొంచెం పొరపాట్లు జరుగుతాయి, మళ్ళీ విప్ప తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఏంటంటే అప్పటికప్పుడే మీరు క్రాస్ తీసుకొని ఆ కుట్టు వేసేసుకొని కనుక జాయింట్ చేసుకున్నారంటే హ్యాండ్ ఈజీగా ఉంటుంది మీకు. లేకపోతే ఇబ్బంది పెడతారు, తప్పులు కూడా చేస్తారు. అలా మనం షోల్డర్ మీద జాయింట్ చేసి, పెద్ద జాయింట్ కాబట్టి అలా వస్తుంది. దాన్ని కూడా కొద్దిగా క్రాస్గా తీసేసుకొని మనం ఇలా కరెక్ట్గా చూసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఈ మంచి వైపే జాయింట్ చేసుకొని తర్వాత లోపల వైపుకి తిప్పుకొని మనం ఒక కుట్టు వేసుకున్నామంటే మనం హ్యాండ్కి జాయింట్ చేసేటప్పుడు వేసేది 2 కుట్లు. ఇప్పుడు కూడా 2 కుట్లేనండి. దీనివల్ల కుట్లు కూడా ఎక్కువగా ఏమీ వేయాల్సి ఉండదు. కానీ 1కి 2 కుట్టుకోవటం అలవాటు పడ్డారంటే మీకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. శ్రమ అయినా కానీ ఈజీగా అనిపిస్తుంది, బాగుంటుంది. అందరు కూడా బాగా లైక్ చేస్తారు. అన్నీ లైనింగ్ జాకెట్లు, వర్క్ జాకెట్లు, ఇలాంటి జాకెట్లు మనకి బాగుంటాయి. అలా కుడితే మాత్రం చాలా బాగుంటాయి. చూడండి, అలా జాయింట్ చేసుకోవాలి. మంచి వైపే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి వచ్చేసరికి చాలలేదు క్లాత్. బాగా కలిసేలాగా చూసి మేము వీలైనంత వరకు ఆ క్లాత్ వేసాము. ఒక్కొక్క హ్యాండ్కి 2 అతుకులు వచ్చేసాయి. ఇవంతా కూడాను చాలా భాగం మనకి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతాయండి, ఏమీ కనిపించవు. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి.
అంగుళన్నర తప్ప ఎక్కువ రాలేదు. అవి మనకి తొడిగినప్పుడు బ్లౌజ్ అడుక్కి వెళ్ళిపోతాయి, చంక కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే కనుక మనం రెండే అతుకుల్లాగా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్కి వేసామంటే మాత్రం 5 పాయింట్ల మేర అతుకులు పడుతున్నాయి. అలా పడితే అసహ్యంగా ఉంటాయి జాకెట్లు. అలా కుడితే కూడా కస్టమర్స్ ఇష్టపడరు. ఇది కొంచెం మనకి 4 అతుకులు వేయటం 2 హ్యాండ్స్ కంటే కొంచెం శ్రమతో కూడిన పని అయినా చూసేదానికి నీట్గా ఉంటుందండి. వాళ్ళు తొడుక్కున్నప్పుడు అతుకులు కనిపించవు. అదిగో చూడండి, చాలా చిన్న చిన్న అతుకులే వచ్చాయి చూడండి. మనం అదంతా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనకి తొడుక్కున్నప్పుడు హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి చంక కింద భాగం ఇబ్బందిగా అనిపించదు, అతుకులు కనిపించవు. జాకెట్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి. వాళ్ళకి సాటిస్ఫై అయ్యేలాగా కస్టమర్స్కి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.